హైదరాబాద్ లో దీపావళి సందడి కనిపిస్తోంది. పూల మార్కెట్లు, స్వీట్ షాపులు, క్రాకర్స్ దుకాణాలు రద్దీగా మారాయి. లక్ష్మీ పూజ కోసం జనం పెద్ద ఎత్తున పూలను కొనుగోలు చేస్తూ ఉన్నారు. రీటైల్ మార్కెట్లో ధరలు ఎక్కువగా ఉన్నాయని జనం వాపోతున్నారు. పూజా సామాగ్రి కొనుగోళ్లతో నగరం సందడిగా మారింది. కొనుగోలుదారులతో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. సో దీపావళి సందర్భంగా హైదరాబాద్ లో దీపావళి శోభ కనిపిస్తూ ఉంది. ప్రతి ఇల్లు కూడా శోభాయమానంగా పూలతో అలంకరించారు. అలానే క్రాకర్స్ కాల్చేందుకు కూడా జనం ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. పూల మార్కెట్లు, స్వీట్ షాపులు, అలానే క్రాకర్ షాపులు అన్నీ కూడా రద్దీగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అటు లక్ష్మీ పూజ కోసం కూడా జనం పెద్ద ఎత్తున పూలను కొనుగోలు చేస్తూ ఉన్నారు. రీటైల్ మార్కెట్లో ధరలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి జనం చెప్తున్నారు. పూజా సామాగ్రి కొనుగోళ్లతో నగరం సందడిగా మారిపోయింది. కొనుగోలుదారులతో ప్రతి మార్కెట్ కూడా కిటకిటలాడుతోంది. అటు పూలకు సంబంధించి కానీ ఇటు ఫ్రూట్స్, అలానే స్వీట్స్, ఎక్కువగా పూజా సామాగ్రి వినియోగించేటువంటి షాపులు, ప్రతి షాపు దగ్గర కూడా రద్దీ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అయితే రేట్ల పట్ల అయితే కొనుగోలుదారులు కాస్త అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తంగా అయితే దీపావళిని చాలా ఫుల్ జోష్లో చేసుకునేందుకైతే అందరూ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఆ సందడి కూడా ఇప్పటికే మనకి స్టేట్లో కనిపిస్తూ ఉంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి రాముడు మనకు అందుబాటులో ఉన్నారు. రాముడు, నగరంలో దీపావళి సందడి అయితే చాలా ఎక్కువగా మొదలైందని చెప్పుకోవచ్చు. నిన్న మధ్యాహ్నం నుంచే మార్కెట్లలో చాలా ఎక్కువగా పబ్లిక్ వచ్చారు. ఈ రోజు ఉదయం రీటైల్ మార్కెట్లు అంటే తమ ప్రాంతాల్లో ఉండేటువంటి కాలనీలు లేదంటే రైతు బజార్ల సమీపంలో ఉండేటువంటి మార్కెట్ల వద్దకి వచ్చినటువంటి పబ్లిక్ పువ్వులు కొనుగోలు కోసం, అదేవిధంగా ఇతర పూజా సామాగ్రి కొనుగోలు కోసం అవసరమైనటువంటి మామిడాకులు కానీ ఇతర వాటన్నింటినీ దీపావళికి వాడేటువంటి దీపాంశలు వాటన్నింటినీ కూడా కొనుగోలు, పళ్ళు, వీటన్నింటినీ కూడా కొనుగోలు చేస్తూ వాళ్ళు మార్కెట్ లో వస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇప్పుడు చూడొచ్చు. కొత్తపేట మార్కెట్ అంతా కూడా ఉండేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. పబ్లిక్ తో నిండిపోయింది. ఒకవైపు చెట్టుగడలు, మరొక వైపు బంతి పూలు పెద్ద మొత్తంలో మార్కెట్ వచ్చాయి. అంటే గత ఏడాదితో పోలిస్తే కొంత రేట్లలో కొంత తగ్గుదల ఉంది. కానీ ఓవరాల్ గా చూసినప్పుడు మాత్రం కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా రేట్లు ఉన్నట్టుగా చెప్తున్నారు. మనం చూస్తే ఈ ప్రాంతానికి సంబంధించి అంటే గుజరాయ్ మార్కెట్ కానీ, అదేవిధంగా మున్సిపల్ కాపూర్ మార్కెట్ లో కానీ అక్కడ కొంత తక్కువ రేట్లు ఉంటాయి హోల్సేల్ మార్కెట్ కాబట్టి. కానీ రిటైల్ మార్కెట్ వచ్చినప్పటికీ కొంత రేట్లు అయితే కొంచెం ఎక్కువగా ఉన్నాయి, వేరియేషన్స్ ఉన్నాయి. చూడొచ్చు మనం చెరుకుగడలు, అదేవిధంగా అరటి ఆకులకు సంబంధించి ఈ పండుగకు ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి ఈ మార్కెట్ లో వాటన్నిటి కూడా అందుబాటులో ఉంచారు. అదేవిధంగా మొత్తం ఈ మార్కెట్ అంతా కూడా సందడిగా నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. పూజా సామాగ్రికి అవసరమైనటువంటి ప్రతి వస్తువులు మార్కెట్ లో అందుబాటులో ఉంచారు. వాటన్నిటికీ కూడా అమ్మకానికి పెట్టారు. ప్రధానంగా అరటాకులకు సంబంధించినటువంటి దాంట్లో ఎక్కువగా ఈ మార్కెట్ లో అందుబాటులో ఉంది. అదేవిధంగా పెట్టేటువంటి రైట్ రాముడు.